మీ హృదయంలో ఏది ఉందో, ఎలాంటి బాధ, ఎలాంటి కల్మషం ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి అందరూ మీ హృదయాన్ని ఆయన ముందు పెట్టి అందరం ఆరాధించాల్సిందిగా కోరుతున్నానండి. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అందరం పాడదామండి, అందరం చప్పట్లు కొడుతూ. మన జీవితంలో ఎలాంటి కార్యమైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఏ కార్యం కావాలన్నా ఆయన కర్మపై దృష్టి ఉంచితే, ఆయన ముఖముపై దృష్టి ఉంచితే, కేవలం ఆయన మీదే ఆధారపడితే ప్రతి ఒక్కటి సాధ్యమే, సమస్తము సాధ్యమే. అద్భుతాలు, ప్రతి ఒక్క మిరాకిల్ చేసే దేవుడు ఆయన. అద్భుతం చేయమని మన జీవితంలో అడుగుదామా? అది ఏదైనా కావచ్చు, ఎలాంటి అద్భుతమైనా, ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా అందరం అడుగుదామండి. మీ పర్సనల్గా మీకు ఏ అద్భుతం కావాలో, మీరు ఏది మీ జీవితంలో జరగాలి అనుకుంటున్నారో అందరం అడుగుదామండి. మనుషులు చేయలేనిది కార్యాలు మీరు చేసే దేవుడయ్యా. మీరు వైద్యులకే పరమ వైద్యులయ్యా తండ్రి. ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అందరం నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం అద్భుత చేయమయ్యా నా జీవితంలో, నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నమ్మి ఉన్నానేసయ్యా. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరైనా.
క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో తల్లి గర్భములో ఏర్పరచబడిన దైవజనుడిగా మీకందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. గత ఆదివారం నాడు మనము ఎస్తేరు గ్రంథాన్ని ప్రారంభించాం. ఎస్తేరు గ్రంథములో అనేక మర్మముతో కూడిన సత్యాలు ఆ గ్రంథములో రాయబడి ఉన్నాయి. అనేక విషయాలు మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, ఆదరించబడిన విషయాలున్నాయి, సిద్ధపాటు కలిగిన విషయాలున్నాయి. ఈ ఎస్తేరు గ్రంథం పూర్తయ్యే లోపల మన జీవితాలు కూడా పరిపూర్ణములోనికి వస్తాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. గత ఆదివారం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. ఒకసారి ఇది కనెక్షన్ కాబట్టి రెండవ అధ్యాయానికి ఉపోద్ఘాతంగా ఒక 5 నిమిషాలు చెప్తాను. రాజైన ఆశ్వరోషు అంటే పార్సీకపు దేశపు రాజు, ఆయన 127 సంస్థానాలకి అధిపతి, 127 దేశాలకి రాజు. చాలా ఎంత గొప్ప రాజు చూడండి. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పరాక్రమ కార్యాలని ఇతరులకు తెలియచేయాలని 127 సంస్థానంలో ఉండే ప్రైమ్ మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్ని, ఘనమైన వారిని, ఉన్నతమైన వారిని అందరినీ కూడా విందుకు పిలిచాడు. విందు నేను చెప్పాను పోయిన వారం, జ్ఞానేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలకు సరిపోయే అద్భుతమైన విందు. భూప్రపంచములో ఎందరో విందు చేశారు, కానీ ఇటువంటి విందు ఎక్కడ చూడలే. బైబిల్లో కూడా చాలామంది విందు చేశారు, కానీ ఈ అద్భుతమైన విందు మనము, ఇంత పెద్ద విందు మనం చూడలే. 180 రోజులు అద్భుతమైన ఆహ్లాదకరమైన రాజుకు తగినట్టుగా విందు తయారు చేశాడు. అదైన తర్వాత రాజుగారి తోట, అద్భుతమైన తోట వేసుకున్నాడు. ఆ తోటలో 7 రోజులు మళ్ళీ విందు చేశాడు. చాలా సంతోషముతో ప్రారంభించబడింది. ఆనందకరముతో తన గొప్పతనము, తన ఔన్నత్యాన్ని చూసి రాజుగారు చాలా ఆనందిస్తున్నాడు, ప్రజలు కూడా ఆనందిస్తున్నారు. రెండోసారి విందుకి సామాన్యులు కూడా, మనలాంటి వాళ్ళు కూడా పిలిచాడు ఆ విందుకి. చాలా అద్భుతంగా జరిగింది, చాలా ఆనందకరంగా ఆ విందు ఉంది. ఆఖరి రోజు 7 రోజులు చేశాడు రెండవ విందు. 7వ రోజున ఆయన విందులో ఒక విషాదము జరిగింది. ఈ 7 రోజుల విందు 7 సంవత్సరాల విందు మనకు పరలోకములో లేకపోతే మధ్యాకాశంలో జరుగుతుందని, ఆ విందుకు పిలువబడిన వారు ధన్యులని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించాం పోయిన వారం. అంతేకాకుండా యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 22వ అధ్యాయంలో విందుకు పిలిచాడు, కానీ పెండ్లి వస్త్రము లేకుండా ఒకతను విందుకు కూర్చున్నాడు. పెండ్లి వస్త్రము లేక ఇచ్చటకు ఎలాగూ వచ్చితివి అని వాడి కాళ్ళు చేతులు కట్టేసి వాడిని అగ్నిగుండములు వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే రాజుగారు విందు చాలా బాగా జరిగింది, కానీ ఆఖరి రోజు విషాదం ఏంటంటే అసలు ఇది భార్యాభర్తలకు సంబంధించిందే కాదు, కానీ ఇక్కడ భార్యాభర్తలు సీన్లోకి వచ్చారు. ఎవరంటే రాణి, రాజుగారు. రాణిగారు వస్తే చాలా అందగత్తే, తన అందాన్ని చూపించాలని రాజుగారు ఆఖరి రోజు మందు తాగుతూ, ద్రాక్షరసము తాగుతూ ఆమెని ఆజ్ఞాపూర్వకంగా పిలిపించారు.
వచ్చేటప్పుడు ఆమెకి ఒక మాట కూడా చెప్పాడు, కిరీటము ధరించుకొని రా అని. అంటే నీవు మామూలుగా నా భార్యగా కాకుండా హానరబుల్ రాణిగా రమ్మని పెట్టాడు. ఏం ధరించుకు రమ్మన్నాడు? కిరీటాన్ని ధరించుకొని రమ్మని చెప్పాడు. కానీ ఆమె రెఫ్యూజ్డ్. ఆమె రానని చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే అది మీకు చెప్పాను. ఇంతమంది తాగుబోతుల మధ్య, లేకపోతే ప్రధానుల మధ్య, ఎవరి మధ్యనే కావచ్చు, పరాయి మొగోళ్ళ మధ్య నా అందాన్ని చూపించడం ఇది ముఖ్యమా అన్నట్లుగా ఆమె రెఫ్యూజ్డ్. రాజుగారి కోపం వచ్చింది. కోపం రావచ్చు, తప్పులేదు. మనిషికి కోపం రాకుండా ఉండదు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, కోపపడుడు కానీ పాపము చేయకూడి. మన కోపము పాపానికి గురి కాకూడదు. కోపడచ్చు కానీ కోపపడుడు కానీ పాపము చేయకుడి అన్నది. అయితే ఆయన కోపడ్డాడు, కొంచెం అవమానంగా ఫీల్ అయ్యాడు, అవుతారు కూడా. అంతవరకు బాగానే ఉంది. విందు అది వేరే సందర్భము. ఇక్కడ భార్యాభర్తల మధ్య సమస్య వచ్చింది. కానీ రాజుగారు చేసిన పొరపాటు ఏంటంటే, ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏందని వచ్చిన వారిని ప్రధానులు అడిగాడు. మెమోకాను ప్రధానమంత్రి ఏం చెప్పాడంటే, ఇది నీ ఒక్కరి విషయం కాదు, నీ భార్య ఈరోజు రాలేదు రాణమ్మ గారు, పట్టపురాణి, కానీ రేపు మా భార్యలు కూడా మా ముఖం ముందు మమ్మల్ని ఏమంటారంటే, రాజుగారు భార్య రాలేదు మేమెందుకు వస్తామంటారు. ఇది కరెక్ట్ కాదు, అది ఏం చేయాలి అని అడిగాడు రాజు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తావు, విడాకులు ఇచ్చి పంపించేయడమే అన్నాడు. రాజుగారు వాళ్ళ సలహా తీసుకొని విడాకులు ఇచ్చి పంపించేశాడు. ఇది చాలా విషాదమైన కారణం. రెండవ అధ్యాయానికి వచ్చే సమయానికి రాజుగారు చాలా కాలం అయిపోయింది, ఫీల్ అయిపోతూ ఉన్నాడు. చాలా ఫీల్ అయిపోయాడు, అంతే కదా. సంసారం అనేది చాలా పవిత్రమైంది. దేవుడు జతపరిచిన వారిని చెప్పండి ఎవరును వేరు చేయకూడదు, తుదకు వారైనను వేరు కాకూడదని మనం వివాహం చేసేటప్పుడు, ప్రమాణాలు చేసేటప్పుడు ఏం చేస్తాం, చెప్తాం. కానీ ఆ రోజు తీయగా కమ్మగా చెప్తారు. కానీ తర్వాత వేరు చేసేవాళ్ళు కొంతమంది, వేరయ్యేవాళ్ళు వీళ్ళిద్దరు. ఒకరు చెప్తే వేరవడం ఏంటి, భార్యాభర్తలు విషాదం అయిపోయింది. కాబట్టి ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకోవటం అనేది చాలా కష్టతరమైంది. అది వాళ్ళే దానిని మూడో వ్యక్తికి తెలియకుండా వాళ్ళు దానిని చేసుకోవాలి తప్ప. రాజుగారే ఇచ్చేసాడు విడాకులు. ఎలా ఇచ్చాడంటే అది అధికారపూర్వకంగా, ఏదో మామూలు కాదు, అధికారపూర్వకంగా ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఎట్టని ఫీల్ అవుతారుగా, సంసారం కదా అది. కాబట్టి ఆయన చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. అయ్యో ఏంటో మనం ఏమనుకుంటాం చెప్పండి, అట్ట ఆ రోజు అటు పిలవకుండా ఉంటే చెప్పండి బాగుండేది, నేను పొరపాటు చేసానేమో, ఒకవేళ రానైనా రావచ్చుగా. సరే ఏందో ఇట్లా జరిగిపోయింది, అయ్యో ఇంతకాలం కలిసి జీవించాం, ఈరోజు వ్యతిరేకమైపోయినారు. అది చాలా కుటుంబ జీవితము కుటుంబ వ్యవస్థ చెల్లా చెదరైనప్పుడు కుటుంబాలు చాలా బాధపడుతుంటాయి. మీరు కావాలని చూడండి, పెళ్ళైన తర్వాత ఒక 6 నెలలు చాలా బాగుంటారు. 6 నెలల తర్వాత స్టార్ట్ అవుతాయి. ఎవరైనా మాకు కుటుంబంలో సమస్యలు రాలేదంటే అబద్ధికులంతే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య కుటుంబంలో వస్తాయి. 6 నెలల వరకు వాళ్ళ యొక్క ప్రేమ అనురాగాలు అబ్బో ఏడకు పోయినా చెయ్యి వదలరు అంతే. అమ్మో మార్కెట్కి పోయినా చెయ్యి, ఐస్ క్రీమ్ పోతారు, పిక్నిక్కి పోతారు, ఎవరైనా అని మునికి పోతారు, అన్నిటికీ పోతారు. ఇంకా చెప్పలేం ఆ ప్రేమ ఆప్యాయతలు ఎట్టుంటాయంటే 6 నెలలు మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా పెళ్ళైన వాళ్ళకి.
6 నెలలు చెప్పలేకుండా ఉంటాం. తర్వాత ఉంటుంది సినిమా 6 నెలల తర్వాత. అప్పుడు స్టార్ట్ అవుతుంది కథ. కుటుంబంలో చాలా రకాల సమస్యలు స్టార్ట్ అవుతాయి. కుటుంబం అంటేనే అదొక అంతే, అది సాతాను ఊరుకోడు. తర్వాత పిల్లలు పుట్టారనుకోండి, అప్పుడు భార్యాభర్తలకు ప్రేమ ఉండదు, పిల్లకాయల మీదకి వెళ్ళిపోతుంది. నాయనేమో పెద్ద కూతురు ఎంచుకుంటాడు, అమ్మేమో చిన్న కూతురు ఎంచుకుంటుంది. సూపర్గా ఉంటుంది కథ. మళ్ళీ ఇద్దరం కన్నది ఆమె, ఇద్దరం కన్నది ఈయనే, కానీ పంచుకుంటారు ఇద్దరు. పెద్ద కూతురు అంటే డాడీకి ఇష్టం, చిన్న కూతురు అంటే మమ్మీకి ఇష్టం. ఇంకా స్వార్థాలు పెరిగిపోతూ ఉంటాయి. ఒకరోజు కావంట దాయాలట్లేదు ఆటలలో అట్లాంటి ఆట ఆడుతూ ఉందంట. వాళ్ళ ఆయన ఎందుకో మరి డ్యూటీకి వెళ్ళి భిన్నా వచ్చాడంట. ఆ దాయాలాటల్లో సగంలో వదిలిపెట్టి ఉండవమ్మా మా ఆయన. ఎప్పుడది? 6 నెలల టైంలో. ఏ టైంలో? 6 నెలల టైంలో. ఉండవమ్మా మా ఆయన వచ్చాడా? ఏమండి వచ్చేసారు, నీళ్ళు తాగుతారా? రెండండి, అట్టండి, మధ్య వెళ్ళిపోతున్నాం ఆటలో, ఎట్టమ్మా ఉండవు, ఆడుకోపోండమ్మా. అంత ప్రేమ భార్యాభర్తలకి 6 నెలల దాకా. అప్పో మీరంతా రుచి చూసినేలయ్యి. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇట్లాగే ఒకసారి వచ్చాడంట. అప్పుడు దయాలాట ఆడుతుందంట. ఆడుతుంటే అప్పుడు వస్తే, ఏమండి నేను మంచి మూమెంట్లో ఉన్నాను, ఇంకా పూర్తి కాల. ఏందది? దయాలాట్లా. ఇదిగో తాళాలు, ఫ్రిడ్జ్లో చేపల కూర ఉంది, స్టవ్ మీద అన్నం ఉంది, వేసుకొని తిని కప్పెట్టి ఆ తర్వాత పోండి. అది 6 నెలల తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కథ, భార్యాభర్తల కథ. ఇది ప్రతి కుటుంబంలో సంభవిస్తుంది. ఎంత స్టార్టింగ్లో ఎంత సంతోషంగా ఉంటుందో, పోయే కొందు నేను చాలా మంచోడిని అనుకున్నానే అబ్బాయిని, ఈ అమ్మాయిని చాలా మంచిదాన్ని అనుకున్నానే. ఇంకా ప్రారంభించబడతాయి కొన్ని లోపలే అట్టే ఉంటూ కుటుంబాలు ఏం చేస్తుంటాయి, సాగుతూ ఉంటాయి. కొంతమంది ఈగో వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు తక్కువ నేను తక్కువ అన్నట్టు దూరం అయిపోతుంటారు. మధ్యవర్తులు స్టార్ట్ అయ్యారంటే ఈగోతో దూరం చేస్తూ ఉంటారు. ఇది కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు రాజుగారు ఇవన్నీ థింకింగ్ చేస్తూ ఉన్నాడు, చాలా ఫీల్ అయిపోతున్నాడు. అప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన దగ్గర, రాజుగారి దగ్గరికి 2వ వచనము, యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకులు రాజు కొరకు వెదకనగును, అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషణ కోటలో అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడకు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సమస్తాలన్నిటిలో పరిచారులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన కనుక అతడు అలాగూ జరిగించాను. చూసారా 4వ వచనాల్లో కొంతమంది యవనస్తులు వచ్చారు రాజుగారి బాధని చేసి. చెప్పండి, కొంతమంది చూడండి భార్య అడిగి వెళ్ళిపోతే దేవదాసులు అయిపోతారంట. ఏమవుతారు? దేవదాసు, గడ్డం పెంచేసి పిచ్చోడులాగా. రాజుగారు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు యవనులు గ్రహించి, రాజు చిరంజీవి గాక, బాధపడద్దు, మేము దేశాలకు వెళ్ళి అందమైన కన్యకలను వెతకదము. కాబట్టి వారిల్లో సౌందర్యవంతులు తెస్తాం, చాలామందిని తెస్తాం. వాళ్ళకి 6 నెలలు గోపురసముతోనూ, ఇంకొక 6 నెలలు సుగంధ తైలముతోనూ వారిని, చూడండి 12వ వచనము, 6 మాసములు గోపురస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్ణములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకై మరి వేరు పదార్థములతోనూ
స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధంగా పోవచ్చుండెను. చూసారా, ఎన్ని రోజులు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంట. అంటే బ్యూటీ పార్లర్ ఎప్పుడుంది? అప్పట్లోనే ఉంది. ఇప్పుడేంటి? అప్పుడే ఉంటుంది, అప్పుడే ఉంది. 6 నెలలు గోపరసముతో చక్కగా ఇంకా సుగంధ ద్రవ్యాలతో ముందుగానే అందగత్తులు అక్కడికి వచ్చేవాళ్ళు. ఇవన్నీ పూసుకునిలేకే ఇంకొంత కలర్ వచ్చారు, ఇంకొంత గ్లామర్ వచ్చారు. మళ్ళా 6 నెలలు ఏం చేశారు చెప్పండి? మళ్ళా సుగంధ ద్రవ్యములతో ఇంకా రకరకాల స్త్రీలు వాడే, కింద రాస్తుంది స్త్రీలు వాడే అవన్నీ కూడా ఆ వాడితో సిద్ధపాటు చేసుకొని అని యవనస్తులు సలహా ఇస్తే రాజుకి ఏమనిపించిందంట? ఇది చూడండి 4వ వచనము. రాజుకు నాకు అనుకూలమైన కనుక అతడు అలాగ జరిగించాను. అలాగే మీరు చెప్పింది చెప్పండి, బాగుంది అంటాడు. ఈ రాజు పల్లె రాజు అండి మొత్తానికి. ఏది సొంత నిర్ణయమో చెప్పండి? ఈ రాజుగారికి సొంత నిర్ణయమో ఏ ఉండదు. ఇంట్లో తగు వచ్చినా బయట వాళ్ళని అడుగుతాడు, ఏ సమస్య వచ్చినా బయట వాళ్ళు చెప్పింది చేస్తాడు. ఇండివిజువాలిటీ లేదు ఆయనకి. కొంతమందికి ఇండివిజువాలిటీ ఉండదు. మనకి ఇండివిజువాలిటీ ఉండాలి, కొంత ఉండాలి, కొంత అడగాలి, తప్పులేదు, అడగటం తప్పులేదు. కనుక ఈ రాజుగారు అన్ని పక్కన వాళ్ళనే అడుగుతాడు. వాళ్ళు పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తాడు, అవి పాటిస్తాడు, కుటుంబ జీవితాన్ని పాడు చేస్తాడు. కుటుంబ జీవితంలో మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, 3వ వ్యక్తిని ఎప్పుడు చెప్పండి రానికూడదు. మీరు ఎప్పుడు రానికూడదు, రాకూడదు కూడా. మీ తల్లిదండ్రులు కూడా రాకూడదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా రాకూడదు, మధ్యవర్తులు అసలే రాకూడదు. కుటుంబ సమస్య తీర్చాలంటే చెప్పులు లేకుండా గాజు పెంకుల మీద నడిచినట్టు ఉంటుంది మన బతుకు. చాలా కష్టం, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు రాజుగారి కన్యకలను ఎదుగుతూ ఉన్న సమయంలో ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. 5వ వచనం చూద్దాం, చూడండి. షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడుగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుండెను. బాబిలోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యొకన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యొకన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టుమరిలో ఒకడు. తన పినతండ్రి అయిన కుమార్తెకు హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. చూడండి, నెబుకద్నెజరు గత కాలంలో యుద్ధానికి వెళ్ళాడంట. ఎక్కడికి? యూదుల మీదకి యుద్ధానికి వెళ్ళాడట. యూదుల మీదకి యుద్ధానికి వెళ్ళి చాలామందినే చేశాడంటే, పెద్ద గోడం ఉంటుంది కదా, ఆ గోడవలు వేసేసాడు. ముసలోళ్ళని పిల్లలందరినీ వేసి తలుపులేసి పెట్రోల్ తగలబెట్టేశాడు. దుర్మార్గులు వీళ్ళు. హిట్లరు, ఇంకెవరు చెప్పండి, హిట్లరు, టైటస్, వీళ్ళందరూ కూడా కొంచెం దుర్మార్గులు కదండి, దుర్మార్గులు. హిట్లర్ కూడా అదే పనిచేశాడు కదా. వీళ్ళందరూ కూడా చాలా దుర్మార్గులు. వీళ్ళందరూ లోపలేసేసి తగలబెట్టేశారు. దాంట్లో మనం ఊహించాల్సింది ఏంటంటే ఎస్తేరు కదా ఆమె పేరు, హదస్సా. ఏం పేరు ఏమో చెప్పండి? హదస్సా అంటే ఏంటంటే పరిమళ వాసన వెదజల్లే చెట్టు అని అర్థం. హదస్సా అది యూదుల నామం. ఆమె తల్లిదండ్రులను, అయితే ఎస్తేరు అంటే అర్థమవుతుంది కాబట్టి, ఎస్తేరు తల్లిదండ్రులను ఆమె కళ్ళ ముందే ఆ రాజు ఏం చేశాడు? తగలబెట్టేశాడు. అంతే. ఎట్టుంటుందండి? తగలబట్టి వాళ్ళ పినతండ్రి అంటే ఎవరో తెలుసా? చెల్లెలు కావాల్సి వస్తుంది ఎస్తేరు. ఎవరికి? మొర్దెకైకి. కానీ కూతురుగా భావించాడు అని అక్కడ రాస్తుంది. వీళ్ళందరినీ ఎవరిని పట్టుకొని వచ్చాడు? అప్పుడు రాజు ఎవరు? యూదుల రాజు. ఎవరండి యూదుల రాజు? యొకన్యా. ఆయన పరిపాలిస్తున్న ఆయన కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? నెబుకద్నెజరు పట్టుకోపోయాడు. మొర్దెకైని కూడా పట్టుకోపోయాడు.
వీళ్ళందరూ పట్టుకోబోయేసి బాబిలోను దేశంలో బానిసలుగా పెట్టారు. హదస్స ఆ పేరేం పేరు? హదస్స. అయితే ఏం పేరు పెట్టారు అక్కడ? ఎస్తేర్ అని ఎవరి పేరు? అది పార్సిక పేరు, అది దేవత పేరు, వాళ్ళ దేవత పేరు అది. ఎస్తేరు అంటే నక్షత్రము అని అర్థం. అయితే పాపం ఈమె పేరు పెట్టండి, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, ఏమంటారు ఈమెని? అనాథ. అనాథగా ఉంది అక్కడ, అనాథ. ఒక దేశం కాని దేశంలోనికి చెరపట్టబడి వెళ్ళిపోయిన అనాథ. ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలాంటి సిచ్యువేషన్ ఏముంటుంది? ఇంకా అది కూడా భాష వేరు, దేశం వేరు. రెండోది, తన కళ్ళ ముందే నెబుకద్నెజరు చెప్పండి ఆ తల్లిదండ్రులు అందరిని కూడా చంపేశాడు. అటువంటి పరిస్థితుల్లో వింటున్నారా? అటువంటి పరిస్థితుల్లో ఆమె పరిస్థితి ఎలాగుంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. అనాథ అన్నారు, ఇంకో పేరు చెప్పండి. ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? దీనురాలిగా, నిస్సహాయ స్థితిలో, ఎవ్వరు గతిలేనిదిగా, ఏం చేయాలో తోచక, తన వారంటూ ఎవరూ లేక, బానిసత్వంలో పారసీక దేశంలో ఒక నిస్సాయ స్థితిలో నా బ్రతుకులా అయిపోయిందా? నా జీవితం ఇలా అయిపోయిందా? నా బ్రతుకులా అయిపోయిందా? దేవుడు నాకు ఈ రాత రాశాడా? నా పరిస్థితి ఇలా అయిపోయిందా? ఇట్టి భయంకరమైన స్థితిలోకి వచ్చానని ఊహించలేదా ఆమె? ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు చాలామందికి, మనం చాలామందిని మనుషుల్లో ఈ కాలంలో కూడా చూస్తూ ఉంటాం. బాధపడే స్థితిలో ఉంది. భర్త కూడా పట్టించుకోకుండా, ఎవరు పట్టించుకోకుండా స్థితిలో. నా కళ్ళతో చాలామందిని చూశాను. రైలు కింద పెట్టే వాళ్ళని చూశాను. నేను రామచంద్ర హాస్పిటల్కి వెళ్ళి మన క్రైస్తవులు కూడా అంటే క్రైస్తవులు కాల్చుకున్న వాళ్ళని చూశాను, లేడీస్ని. వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు? కొంతమంది ఎండ్రిని తాగిన వాళ్ళు చూశాను నేను. ఎందుకు ఇలా చేస్తారు చెప్పండి? నిస్సహాయ స్థితి. చెప్పండి ఒకసారి. నిస్సహాయ స్థితి, ఎవరు లేరు, దిక్కు లేదు, నా జీవితం ఇలా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయిందని. అయితే క్రైస్తవుడు ఆ పని మాత్రం ఎప్పుడు చేయకూడదు. కానీ క్రైస్తవులు కూడా చాలామంది చేస్తే నేను చూశాను, వెళ్ళాను. కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది బతికారు, ఇట్లా రకరకాల. ఎందుకోసం అంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అందుకే బైబిల్ ప్రసంగంలో ఉంది, కాలము కాక మునిపే నీవేలా చనిపోతేవి. ఎట్ట? కాలము కాక మునిపే నీవేలా అంటే ఏమని? నీకు ఒక టైం ఉంది, నీకు ఒక కాలం ఉంది. దేవుడు నియమించిన భూలోకములో, భూమి మీద నివసించడానికి ఒక టైం ఉంది. ఆ టైం కాకముందే నువ్వెందుకు చచ్చిపోయినావు కనుక గో టు ద హెల్. ఫైర్ కాదు, ఫైర్ అంటే పాతాళం, హెల్ నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎక్కడికి పోతారండి? చాలామంది ఆత్మహత్యకి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకని? నిస్సహాయ స్థితి. నీ జీవితంలో కూడా నిస్సహాయ స్థితి వచ్చిందా? నిరుత్సాహము, నిస్సహాయ స్థితి. ఏంటి నా బతికిలా అయిపోయింది? ఇంతేనా నా జీవితం? మా అమ్మోళ్ళకి చెప్తే బాధపడతారేమో, మా మమ్మీకి చెప్తే బాధపడుతుందేమో, మా డాడీకి చెప్తే బాధపడతారేమో అనుకని కుమిలిపోతూ ఉన్నావా? ఈమె కూడా ఒక అనాదిగా మిగిలిపోయింది. అనాది రాజుబారి అవుతుందండి ఎక్కడైనా? అనాది రాజుబారి అవుతుందా? నిస్సహాయ స్థితిలో ఉండే ఒక ఎవరు లేని అనాది, చెరపట్టబడి బానిసగా ఉన్న అనాది రాజు భార్య కాగలదండి? ఇంపాసిబుల్. అది కలలో కూడా జరగని పని. కానీ ఏమైందండి? హదస్స ఏమైంది? రాజు భార్యగా అయింది. ఎలా అయింది? నిస్సహాయ స్థితిలో ఉన్న అనాథ, ఎవరు లేరు, దేశం కాని దేశంలో బానిసత్వంలో ఉన్న ఒక అమ్మాయి, ఒక కన్య, ఒక పెద్ద పారసీక దేశానికి రాజుకి భార్య అయిందంటే అది ఎలా సాధ్యం? అది ఎవరి వల్ల సాధ్యం కాదు, కానీ ఒక్క దేవుని వల్ల మాత్రమే, తండ్రి అయిన సైన్యములకు అధిపతికు యెహోవా వల్లనే సాధ్యము. ఆమేన్. ఒక చిన్న విషయం చెప్పుంటారా? హదస్స అంటే ఏమని చెప్పాను ఇందాక నేను? పరిమళమైన చెట్టు. మన ఇందుకూరుపేట చర్చిలో మనోరంజన చెట్టు ఉండింది.
చర్చిలో గేట్ తీస్తే అండి భలే పులుపు చాలా పెద్ద చెట్టు అయిపోయింది. సువాసన వెదజేయలేదు. ఏంటి? చర్చిలోకి పోతే, చర్చి బయటకు వస్తే వస్తుందా సువాసన? రాదు. కానీ హదస్స కేవలము యూదులుగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి వరకు లేకుంటే వాళ్ళ ఊరి వరకు సువాసన వెదజల్లిందేమో. కానీ అనాది అయిన ఈ ఎస్తేరు, ఈ హదస్స ఎస్తేరుగా మారిన తర్వాత ఈమె ప్రపంచానికే స్టార్ అయింది. ఆశ్వరోస్కి రాణి అయింది. స్టార్ ఎవరికి కనిపిస్తుంది చెప్పండి? ఒక పరిమితమైన స్థలానికే సువాసన వెదజల్లుచున్న హదస్స ఈరోజు ఏమైంది? యూనివర్సల్ ప్రపంచానికే ప్రకాశమైన నక్షత్రమైంది. ఎస్తేర్ అనగా నక్షత్రము. చెప్పండి హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరు పాత్ర ఉందంటారు మీరు? ఇది ఇక్కడ గమనించాలా. దీన్ని నేను నొక్కి చెప్పాలనుకుంటున్నా. ఈరోజు నీ జీవితంలో నిస్సహాయ స్థితిలో ఉన్నావా? అప్పులు బాధల్లో ఉన్నావా? సమస్యల్లో ఉన్నావా? ఇల్లు లేదని ఇంట్లో ఎంత కట్టలేక కట్టలేక ఇబ్బంది పడుతున్నావా? సొంత ఇల్లు లేదని ప్రయాసపడుతున్నావా? చాలా కాలం నుంచి నిస్సహాయ స్థితిలో ఉన్నావా? అప్పులు తీర్చడానికి నీ జీతము చాలటం లేదా? నువ్వు అనుకున్న కార్యం చేయలేకపోతున్నావా? నీ కుటుంబంలో నేను ఇంకా పైకి రాలేను, ఇది నా వల్ల కాదనుకుంటున్నావా? నువ్వు అనుకుంది కరెక్ట్, రాలేవు, కట్టలేవు, కొనలేవు, నీ జీవితంలో చేయలేవు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నాడే సర్వశక్తి గల దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధ దేవుడైన తండ్రి అయిన దేవుడు, రక్షకుడైన దేవుడు. ఆయన అనుకుంటే నీ జీవితంలో ఏమైనా చేయగలడు. నీ కథని మార్చగలడు. ఏం చేసాడు? ఏమి తీసుకోపోయి చెప్పండి. ఇప్పుడు ఆశ్వరోస్కి ఏమైంది? వాస్తవానికి రాజుగారు చేసుకుంటే ఎవరు రావాలి? ఎవరిని తీసుకొని వచ్చారు వాళ్ళు? రాజుగారు ఎవరిని చేసుకుంటారండి? రాజకుమార్తె రాజవంశం వాళ్ళని చేసుకుంటారు, వేరే వాళ్ళని చేసుకుంటారేంటి? కాబట్టి క్రైస్తవులైన మనము మాదిరికరంగా చూపించాలండి ప్రజలకి. ఈ తేడాలు, ఈ క్యాస్ట్ ఫీలింగ్లు ఏమండి చేస్తే అసలు క్రైస్తవులే అనరోళ్ళని. చెత్త క్రైస్తవులు అంటే నేనైతే. క్యాస్ట్ అండి, క్యాస్ట్. ప్రభు నమ్ముకున్న వాడికి అసలు క్యాస్ట్ నాకు అర్థం కావట్లేదు. కనుక ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఎస్తేరు ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ఒక స్థలానికి పరిమితమైన సువాసన కలిగి ఎస్తేరు ఏమైపోయింది? స్టార్ అయిపోయింది. స్టార్ ఎవరికి కనిపిస్తుంది? ప్రపంచం అంతా. ఎలా పాసిబుల్ అంటే ఆమెలో ఉన్న గుణ లక్షణాలు చాలా ఉన్నాయి. ఒక గుణ లక్షణాన్ని నేను మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆమె ఒక మాట చెప్పాలంటే దేవునికి నచ్చినట్టు జీవిస్తుంది. ఆ మాట చెప్పేస్తాను చాలు. లేకుంటే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తుంది. చెప్పండి ఒకసారి మీరు. దేవుని ఇష్టానుసారంగా, దేవుడు చెప్పినట్టు విధేయతతో, దీనురాలుగా, తగ్గింపగలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి ఎవరైతే తగ్గించుకుంటారో, బైబిల్ వాక్యం చెప్పండి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుణ్ణి అని ఏం చేస్తాడు? మనం హెచ్చించుకుంటే తగ్గుతాం. చూడండి, ఒక రెఫరెన్స్ చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథము 113వ కీర్తన 8వ వచనం చూడండి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట మీరు నమ్ముచున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. అందుకే దావీదు అంటాడు, అయ్యా దేవుని మందిరంలో వచ్చి దావీదు మహారాజు విన్నారా, ఇంత హెచ్చులోనికి తెచ్చినకు నేను ఏ పాటి వాడు, నా ఇల్లు ఏ పాటిది, నా గోత్రము అంటే నా గోత్రం కూడా చాలా చిన్న తక్కువ వాడిని నేను ఎవరో తెలుసా? నాకు ఎక్కువ గొర్రెలు లేవు. చాలా పెద్ద గొర్రెల కాపరి అనుకుంటున్నారేమో దావీదుని మీరు. 10 గొర్రెలు ఆయనకి, 10 గొర్రెల కాపరిని. నేను రోజు గొర్రెలు మేపుకొని ఆ గొర్రె పేడ చోరుకుంటా, అక్కడే వాటి దగ్గర పండుకుంటా. అది నా బతుకు. దుప్పటి లేదు, పరుపు లేదు, దిండు లేదు, ఏమీ లేదు. అది నా జీవితం. ఒక కంబలు ఒకటి ఉండేది చలికి, ఒక కర్ర ఒకటి ఉండేది దుడ్డు కర్ర,
ఒడిసిలు ఉండేది, క్యాట్ బ్యాల్ ఉండేది పిట్టలు కొట్టుకోవడానికి. ఈ తప్ప ఏమీ లేదు. ఒక అతను వ్యాఖ్యానం రాస్తూ ఇలా అన్నాడు, రాజదర్బార్లో రాజు అయిన తర్వాత, రాజు కూడా కాదు కదా అతను, అయిన తర్వాత అదంతా బంగారు కదా నేలంతా, రాజుగారి మరి అంత పెద్ద రాజుకి బంగారు లేదా? ఒక ఆయన చెప్తుంటారు, మీరు ఎవరో చెప్తుంటారు పెద్దోళ్ళు, ఆమె చింతకాయ పచ్చడి చేసుకొని ఊరగాయ, మా ఊరి సంతలోన మాయవ్వకు చింత కింద చిక్కింది చిన్నవ్వకు. అవ్వకేం చిక్కిందంట? దేవుడు అనుకుంటే ఏ వ్యాపారానైనా ఆస్వాదిస్తే చెప్పండి, ఏదైనా ఆశీర్వదిస్తాడు. నువ్వంతా బంగారే అమ్ముకొని లేకపోతే పెద్ద పెద్ద చేసి ధాన్యాలు అమ్ముకొని బతకబడలే, చింతగింజలు కూడా దేవుడు ఆస్వాదిస్తాడు. చింతగింద చిన్నదాని చింతించి చింతగింద ఇది చిక్కింది ఏంటి ఇంకేమని చింతపడిందంట. పాదుగట్టి నీళ్లు పోసి కాపలా కాసింది మా యవ్వద్దు మా అక్క కాపలా కాసింది, భలే బాగు పెరిగింది, పువ్వులిన్న పూసింది, కాయలిన్న కోసింది, రోకట్లో వేసింది, చింతకాయ పచ్చళ్ళు చేసింది. అప్పుడే అమ్ముకుందంట, పెద్ద ధనవంతురాలు అయిపోయిందంట అక్క. అయిపోయి ఒక అతను ధనవంతుని చేసుకుందంట. ఓ రోజు ఎండకి పోతా రెస్ట్కి దిగారంట చింత చెట్టు కింద. ఈ చింతకాయలు అమ్ముకొని బతికిందే కదా. ఏమండి ఏందండి టింగ్ అని ఉన్నాయి, ఏంటంటారు అన్నదంట. ఏమన్నదంట, ఏందండి రింగులుగా ఉన్నాయి, వాటిని ఏమంటారండి అన్నదంట. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏమే? ఆ చింతకాయలు బతుక్కొని ఈ స్థాయికి వచ్చి ఏమంటుంది, కొంతమంది అసలు ఏమి తెలియనట్టు పచ్చడా, చింతమడ పచ్చడా మేము తినలే, అది మాకు అసలు తెలియదే. ఆహా నువ్వు ఊడిపడ్డావు పైనుంచి. బిల్డప్లు ఇస్తారు కొంతమంది, ఏమీ లేకపోయినా తినటానికి తిండి లేకపోయినా మీసాలకి సంపంగా పూని పెట్టి కొంతమంది క్రైస్తవులు ఇస్తారు ఆ బిల్డప్, అందరికంటే సూపర్గా ఇస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె దీనత్వం ఏం చేసింది తెలుసా? దీనత్వం ఉన్నప్పుడు ఆయన పెంట కుప్పల నుంచి ఏం చేశాడు దేవుడు? రాజుగారు భార్య అవుతుంది ఊహించుంటుందా? ఎవరైనా ఊహించుంటారా? చాలా ఆశ్చర్యం కదా. ఇది దేవుని యొక్క ప్రణాళిక, కృప కాదు. ఈరోజు నీవు నేను కూడా దీనస్థితిలో ఉన్నావా? మనం ఆ స్థాయికి ఎలా పోగలమని నీవువే నిరుత్సాహపడుతున్నావా? నిస్సహాయ స్థితిలో ఉన్నావా? డోంట్ వరీ, నువ్వు ఒక గుణం కలిగి ఉంటే చాలు. దీనత్వము అనే గుణం కలిగి ఉంటే దేవుడు దీనులను ఏం చేస్తాడు? పెంట కుప్పల నుంచి ఏం చేస్తాడు? ఆయన పైకెత్తువాడు. ఇంకా మీరు చదివితే సమూయేలు రాసిన మొదటి గ్రంథము చూసారా, 2వ అధ్యాయం 8వ వచనంలో కానీ కొరింథీయుల రాసిన దగ్గర కానీ ఆయన ఏం చేస్తాడంటే, నిన్ను పెంట కుప్పచి లేసి అధికారులతో ఏం చేస్తాడంట? కూర్చుండబెట్టువాడు. జ్ఞానులకు జ్ఞానాన్ని నేర్పించడానికి జ్ఞానహీనులను ఆయన ఎన్నుకుంటాడంట. దేవుడు అనుకుంటే చెప్పండి, దేవుడు అనుకుంటే నీ జీవితంలో ఏమైనా చేయగలడు. అయితే అనుకుంటే అంటే ఆయన అనుకోవాలంటే ఏముండాలి నీలో? ఆయన అనుకోవాలంటే ఏముండాలి నీలో నాలో? దీనత్వం ఉండాలి, దీనుడిగా ఉండాలి. గర్వము, అహంకారము, అహంభావము క్రైస్తవులకి తగ్గదు. గర్విష్ఠులకు నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం, అహంకారం, అహంభావం, ఇగో ఇవన్నీ ప్రభు దగ్గర పనికిరావు. తగ్గింపు ఉండాల అంటాడు దేవుడు. అంటాడు యెషయా గ్రంథములో, నేను మహోన్నతుడను, మహోన్నతమైన స్థలం నివసించువాడును, పరిశుద్ధుడను అయినను దీన మనసు గలవారి యొద్ద నేను నివాసం. ఏ మనసు ఉండాలి మనకు? ఇక్కడ కూర్చున్నా మనకు ఉందా దీన మనసు? నీకు దీన మనసు ఉంటే నీవు అంచెలంచెలుగా హెచ్చించి నిన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. దీనత్వం ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు చెప్పండి? అంచెలంచెలుగా ఏం చేస్తాడు? హెచ్చేస్తాడు. ఇప్పుడు ఒక దీనురాలు, తల్లిదండ్రులు లేని అనాథ, దీనత్వం కలిగిన ఎస్తేరు ఈరోజు ఆశ్వేరస్ రాజుగారికి వస్తీకి బదులుగా రాణి అయినది. ఈరోజు
దీనత్వం నేర్చుకో. ఈరోజు నీ పాఠం ఏంటో తెలుసా? నువ్వు నిరుత్సాహంలో ఉన్నావా? నిస్సహాయ స్థితిలో ఉన్నావా? దీనత్వం ఉంటే దేవుడు ఎంత పైకని తీసుకుపోతాడు. బైబిల్లో ఒక దీనుడిని ఎవరైనా చెప్పండి చూద్దాం. యోసేపు దీనుడు. వాళ్ళ అన్నలు ఏం చేశారు? ద్రోహం చేశారు, గుంటలో వేశారు. ఏం తీసుకుపోతే గుంటలు వేశారు? వాళ్ళకి తిండి తీసుకోపోతే తిని గుంటలు వేశారు. ఇష్మాయిల్కి ఏం చేశారు? అమ్మేశారు. ఫరో అక్కడ పోయి ఐగుప్తులు ఏం చేసి బానిసగా కొనబడ్డాడు. లేనిపో నిందలేశారు, కొట్టబడ్డాడు, జైల్లో వేశారు. కానీ ఆయన దీనత్వం మాత్రము చెప్పండి మానల. ఆయన దీనత్వం మానల. దేవుడు అతన్ని ఏం చేశాడు తెలుసా? ఇజ్రాయేలు ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు ఆయన్ని. ప్రధానమంత్రి కూడా కాదు, అక్కడ రాసిన మాట ఏదంటే రాజు సింహాసనం మీద తప్ప తక్కినన్నీ ఆయనే చూసుకునేవాడు. అంటే రాజు తర్వాత రాజుగా మారిపోయాడు. ఇంకో కథను చెప్పండి, దీనుడిగా ఉంటే ఆయన్ని. దానియేలు కూడా బానిసగా వచ్చాడు నెబుకద్నెజరు దగ్గరికి. ఓ రోజు నెబుకద్నెజరు అంటే మామూలు వ్యక్తి కాదు. దానియేలుకి సాష్టాంగపడి నమస్కరించాడు. ఎవరు? అది సాధ్యమా? బానిస డోలస్, ఒక బానిస ఇంట్లో ఉండే బానిస దగ్గర సాగిలిపడ్డాడు. ఎందుకు తెలుసా? అతడు కలగన్నాడు. ఆ కలభావం ఎవరు చెప్పలేకపోతే ఇతడు దైవజ్ఞానంతో చెప్పాడు, ప్రార్థన చేశాడు, నీవే దేవుడు అని చెప్పి సాగిలిపడ్డాడు. దానియేలుని ప్రైమ్ మినిస్టర్గా చేశాడు బాబిలోన్ దేశంలో. బాబిలోన్ దేశము 5 మంది రాజులు పరిపాలించారు. ఒక్కొక్క రాజు 30-40 సంవత్సరాలు. 5 మంది రాజ్యాల్లో ఈయన ప్రైమ్ మినిస్టరే. ఎవరు? దానియేలు. మామూలుగా ప్రభుత్వాలు మారిపోతారుగా, కానీ ఈయన 5 రాజులు కూడా ఆయన్ని ప్రధానమంత్రిగా పెట్టుకున్నారంటే దానియేలు యొక్క చెప్పండి విధేయత. ఇంకా ఏం చెప్పండి? ఆయనలో ముఖ్యమైన ప్రార్థనా జీవితం. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? 3 ఎప్పుడు? ఎక్కడ? యథాప్రకారం అంటే టైం ఉన్నా, టైం లేకపోయినా, కష్టమున్నా టైం ప్రకారం వచ్చి ఎన్ని పనులున్నా ముందు దేవుడికి ప్రాధాన్యత ఇస్తాడు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుమో ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుమో ప్రియుడా. ఎత్తైన కొండ పైన కళ్ళు మూసుకో, ప్రార్థించుకుందాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. అయ్యో నా జీవితం ఎలా అయిపోయిందే, నా బ్రతికి ఎలా అయిపోయిందే, ఇక నేను అది చేయగలనా? నాకు ఉద్యోగం రాగలదా? నా అప్పులు తీరగలవా? నా శ్రమలు పోగలవా? నేను సొంత ఇల్లు కొనుక్కోగలనా? నా అప్పులన్నీ నేను తీర్చుకోగలనా? ఈ సమస్య నుండి నేను బయట పడగలనా అని చింతపడుతున్నావా? నా ప్రియమైన సోదరుడా, ఈ వాక్యం వింటున్నా నీవు నా జీవితం ఇంతే అని నిరుత్సాహములో నిస్సహాయ స్థితిలో ఉన్నావా? ఎస్తేరు కూడా అలాగా ఉంది, అనాదిగా ఉంది, తల్లిదండ్రులు లేరు, దేశిగాని దేశములో అనాదిగా ఉంటూ ఇక నా జీవితం ఏమైపోతుందని కన్యగా ఉంటూ కూలిపోతున్న సమయంలో దేవుడు ఆమెను తీసుకొని వెళ్ళి అశ్వేరోషు రాజుకి భారీగా చేశాడు. దేవుడు ఏమైనా చేయగలడు ప్రియమైన దేవుని బిడ్డ. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా చేయగలడు, ఏమీ లేదు.
అయితే నీవు చేయవలసింది, నీలో దీనత్వం ఉంటే, నీవు తగ్గించుకుంటే నిన్ను ఆయన ఎక్కడికైనా ఎంత స్థానముకైనా తీసుకుని పోగలడు. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దిగులు పడుకో, కుమిలిపోకో, నిరుత్సాహపడుకో. నా జీవితం ఇలా అయిపోయిందే, నా బ్రతికిలా అయిపోయిందే, ఈ రోగం పోతుందా, ఈ క్యాన్సర్ వ్యాధి పోతుందా, ఈ కిడ్నీ జబ్బులు పోతాయా, ఈ కన్నీరు ఎవరు తొడవగలరు? నా కన్నీరు, నా గుండె చెదిరిపోయిందే, నా గుండెలో గాయమైపోయిందే, ఎవరు నా గుండె గాయాన్ని మాన్పగలరు? నా ఇంట్లో వాళ్ళే నన్ను ద్వేషిస్తున్నారే, నన్ను కట్టుకున్న భర్తే నన్ను ద్వేషిస్తున్నాడే, నా జీవితం ఇలా అయిపోయిందే, నేను ఇంక బాగుపడగలనా? లేదు, నేను ఇంక బాగుపడలేను, ఇంతే నా బతుకు అనుకొని చాలా మంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఓ దేవుని బిడ్డ, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళావు కదా చాలాసార్లు. ఎవరో నిన్ను లాగినట్టు లాగేశాడు కదా, ఆయనే దేవుడు తెలియకుండా ఎన్నోసార్లు నువ్వు చనిపోవాలనుకున్నావు కదా. నువ్వు కన్నీరులో మున్నీరైపోయి నీ సమస్యకు పరిష్కార మార్గం దొరకక నీవు ఎన్నోసార్లు చనిపోవాలనుకున్నావు కదా, ఈ లోకములో వద్దనుకున్నావు కదా. ఈరోజు నేను చెప్తున్నా, ధైర్యంగా ఉండు. నీవు ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన సర్వశక్తి గల దేవుడు. నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, తన రక్తాన్ని కాచాడు, మన కొరకు ఆయన ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి విడిచిపెట్టకూడని భాగ్యమని ఈ లోకానికి వచ్చాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తావా, లేకుంటే ఆయన రమ్మంటావా? నువ్వు వచ్చినా పర్వాలేదు, నువ్వు ఆయన రమ్మంటే ఆయన వస్తాడు నీ దగ్గరికి. ఆయన దయాదాక్షిణ పూర్ణుడు, నీ కన్నీరుని ఆనందంగా మార్చగలిగిన దేవుడు, నీ నిరుత్సాహ స్థితిని బాగు చేయగలిగిన వాడు, నీ దీనత్వాన్ని బాగు చేయగలిగిన వాడు. ఇప్పుడే చదువుకున్నావు 113వ కీర్తన 8వ వచనంలో, దీనులను పైకెత్తువాడు, పెంట కుప్పలోంచి దీనులను ఉన్నతమైన స్థానానికి నడిపించేవాడని. దిగులు పడుకు సహోదరి, దిగులు పడుకు సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా. ఈరోజు ప్రభు నిన్ను ఆదరిస్తున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పిస్తావా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. ఈ సమయాన్ని నువ్వు త్రోసివేయకు. ప్రభు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నువ్వు ఊహించని స్థితికి తీసుకోబోతున్నాడు. ఆయన ఏమైనా చేయగలడు. నీ కథ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమే లేదు. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేస్తే తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నీ కోసం ఏమైనా చేస్తాడు. కళ్ళు మూసుకో సోదరి సోదరుడా. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా నీ కోసం. ధైర్యంగా ఉండు. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టికి దేవుడు. ఆయన ఆదరించే దేవుడు, కనికరము గల దేవుడు. నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించి ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, ఈ కృపకు సాటి. ప్రేమించి ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృప
చేయుటకు ఏ పాటిదాననయా. ప్రియమైన పరలోకమందున తండ్రి, దీనదశలో ఉన్న మమ్మలను, అనాథులైన మమ్మలను, గుండె చెదిరిన మమ్మలను, నా బ్రతికిలైపోతుందని కుమిలిపోతున్న మా జీవితాలను, నలిగిన మనసులను, చెదిరిపోయిన వారిని, గుండె చెదిరిన వారిని మమ్మలను లేవనెత్తేవాడువు, ప్రతి బాష్పబిందం తుడిచేసేవాడువు, పైకెత్తేవాడువు ప్రభువా. ఎస్తేరును, అనాదిగా ఉన్న ఎస్తేరును, దేశంగాని దేశములో బానిసగా ఉన్న ఎస్తేరును, పారసీక దేశములో భాషగాని భాష తల్లిదండ్రులు లేని ఎస్తేరును ఆ దేశములో ఉండే రాజుకి భారీగా పట్టపరాణిగా చేసావంటే అది ఎవరు చేయగలరు? ఎవరు చేయలేరు, నీకు మాత్రమే సాధ్యము తండ్రి. ఆమె చేసిన దేవుడు ఈరోజు మాకు కూడా చేయాలని ఇష్టపడుతున్నావు. మా కన్నీరు కూడా తుడవాలని ఇష్టపడుతున్నావు. మా గుండె చెదరిన మమ్మలను బాగు చేయాలని ఇష్టపడుతున్నావు. అందరూ వదిలిపెట్టినా నువ్వు వదిలిపెట్టిన దేవుడు అయ్యా. నువ్వు ప్రేమ గల దేవుడు అయ్యా, కనికరమ గల దేవుడు అయ్యా, జాలి కలిగిన దేవుడు అయ్యా. తండ్రి, ఈ బిడ్డలను కనికరించయ్యా. ఎవరైతే నిరుత్సాహంలో, నిస్సహాయ స్థితిలో నా జీవితం ఇలా అయిపోయిందే, నేను సాధించగలనా, నేను ఉన్నతమైన స్థానానికి రాగలనా అనుకుని నలిగిపోతూ కుమిలిపోతున్న వారిని ఈరోజు వాళ్ళని ధైర్యపరిచి, నువ్వు నేనున్నాను, భయపడవద్దని, ఉన్నతమైన స్థానం హెచ్చులోనికి తెచ్చే దేవుడని, ఆదరించే దేవుడా కృప చూపమని, అందరిని ధైర్యపరిచి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.